బ్రేకింగ్ న్యూస్. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. బయటికి గంభీరంగా కనిపించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలపైన లోపల మదనపడుతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయినట్టు తెలుస్తూ ఉన్నది. కొందరు ఎమ్మెల్యేతో వర్చువల్గా మీటింగ్లో హాజరయ్యారట, మరికొంతమంది ఎమ్మెల్యేతో ప్రత్యక్షంగా మీటింగ్లో హాజరయ్యారట. ఏదేమైనప్పటికీ అటు వరంగల్ అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను క్లాస్ పీకినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యేలు అత్యంత దారుణంగా ఓడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి అసలు మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సర్పంచులు ఎందుకు ఓడిపోయారు అనే దానిపైన మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి వారిపైన సీఎం రేవంత్ రెడ్డి గుస్సాయారట. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో తమ ఆవేదనను, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే పార్టీలో ఇప్పటికీ తమకు పూర్తి స్వేచ్ఛ లేదు అని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నేతల ఆధిపత్యం కొనసాగుతున్నది మా జిల్లాల్లో, మా నియోజకవర్గాల్లో. అసలు మేము సొంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము. అందుకని చెప్పేసి కొన్ని గ్రామాల్లో మేము ప్రకటించాల్సిన అభ్యర్థుల స్థానాల్లో వారికి అనుకూలంగా ఉన్న కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం ద్వారానే ఆయా గ్రామాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లేదంటే మేము ముందస్తుగా ఏ అభ్యర్థిని బలపరచాలి అనుకున్నామో ఆ అభ్యర్థిని బలపరిస్తే కనుక ఫలితాలు ఇంకోలా ఉండేది అని చెప్పేసి వారైతే చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే సీనియర్ కాంగ్రెస్ నేతలు అలాంటి ఒక సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్య కారణం మీరే కదా, మీరిచ్చిన స్వేచ్ఛే కదా, మీరిచ్చిన అలుసే కదా వారిని అలా నిర్ణయాలు తీసుకునేలా చేసిందని చెప్పేసి పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అదే ఇదే నేపథ్యంలో పిసిసి కార్యవర్గాన్ని ముఖ్యంగా ఇటు ఎవరైతే వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక సీఎం రేవంత్ రెడ్డి వీరి ముగ్గురు నేతృత్వంలోని ఒక వర్చువల్ మీటింగ్లో దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొని వారు కూడా వీరికి వీరి అంటే వారి ఆవేదనను వీరికి చెప్పినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఇటీవల వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆయన వనపర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన నిలబెట్టాలనుకున్న సర్పంచ్ అభ్యర్థుల స్థానాల్లో మరొక వ్యక్తి, అక్కడ చిన్నారెడ్డి అనే వ్యక్తి ఆయన అభ్యర్థులను నియమించడం ద్వారానే అక్కడ ఫలితాల్లో చాలా పెద్ద తేడా వచ్చిందని చెప్పేసి ఆయన అయితే వాపోయినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా కేవలం మేఘారెడ్డి మాత్రమే కాదు, ఇటు అనిరుద్ధ్ రెడ్డి సైతం, జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే రంగారెడ్డిగూడెంలో ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది దానిపైన మీరు వివరణ ఇవ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యేలకు కూడా మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి క్లాస్ పీకినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే అది నిజంగా గెలుస్తామనుకున్న సీటు, కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ గెలవలేకపోయాము. ముందస్తుగా ఏకగ్రీవం చేయడానికి అక్కడ చాలా కసరత్తు చేశాము, కానీ అక్కడ కుదరలేదు. కానీ ఎలాగైనా గెలుస్తాము, ఎందుకంటే గ్రామానికి 1,50,00,000 అభివృద్ధి పనులు చేయించాను, ఆ మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాను. కానీ తీరా చూస్తే అక్కడ కొన్ని ప్రతికూల శక్తులు తనపై దాడి చేశాయి, ఎదురుదాడి చేశాయి. ఆ కారణంగానే అక్కడ 39 ఓట్లతో ఓడిపోవాల్సి వచ్చిందన్న వివరణ అనిరుద్ధ్ రెడ్డి గారు ఇచ్చుకున్నారు. అయితే కేవలం కొండారెడ్డిగూడెమే కాదు, ఆ జడ్చర్ల నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో విపరీతంగా అంటే చాలా దారుణమైన ఫలితాలను అయితే కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. దీనిపైన కూడా వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కనిపించాలి, ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలన్న కారణంగా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారు. అయితే అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన ఓటమికి కారణంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్పై ఆయన విరుచుకుపడ్డారు, కానీ అక్కడ జనసేన బీజేపీ అలయన్స్గా మూకుమ్మడిగా ఆయనపై దాడి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టినట్లు కూడా కొన్ని ఉదంతాలు కొన్ని వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఆయనతో పాటు ఇటు మంత్రి సీతక్క అయినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరు సైతం తమ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో ఘోరమైన ఫలితాలను చవిచూశారు. కాబట్టి దాని గురించి కూడా ఆయన వివరణ ఇవ్వాలన్నట్టు వారితో కూడా వర్చువల్గా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక వీరితో పాటు యశస్విని రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఓడిపోయారు. దీనిపైన కూడా ఆమె వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద
బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించిన ఏదైతే సిద్దిపేట జిల్లా అలాగే సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా, అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారు అన్న దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని కారణాలు అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు పంపకాల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనకబడిందన్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి గల కారణాలు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు లేకపోవడం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ అభివృద్ధి పనులు కూడా ఆయా నియోజకవర్గాల్లో జరగలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు తమ గెలుపు కోసం చేసిన ఖర్చులు కూడా ఇప్పటివరకు సగం కూడా రికవరీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే మరి గ్రామ పంచాయతీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారినే ప్రశ్నించారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే అభివృద్ధి పనులు లేవు, ఇటు సంక్షేమ పథకాలు లేవు. ఒకవేళ ప్రభుత్వం నేరుగా రైతులకు అలాగే ప్రజలకు ఆ ఓటర్లకే నేరుగా ఆ అమౌంట్ అయితే పంపుతూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేల దుస్థితి ఏంటి, ఇలా మారిపోయింది. అభివృద్ధి పనులు లేవు, ఎలాంటి ప్రాజెక్టులు లేవు, కట్టడాలు లేవు, కాంట్రాక్టులు లేవు. అసలు ఎవరిని ఎక్కడి నుంచి రూపాయి దమ్మిడి ఆదాయం లేదు. ఈ దమ్మిడి ఆదాయం లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం ద్వారా మరి మేము ఏ విధంగా డబ్బులు తిరిగి ఖర్చు పెట్టాలి, మేము గెలవడానికే దాదాపు 30-40 కోట్ల వరకు ఖర్చు పెట్టాము. ఇప్పటివరకు తీసుకొచ్చిన ఇంట్రెస్టులు కట్టలేకపోతున్నాము, అప్పులు కట్టుకోలేకపోతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి అన్న ఒక వాదనను కూడా వినిపించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతులెత్తేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అందుకే అసెంబ్లీ సాక్షిగా ఈ ఎన్నికలపైన చర్చించిన తర్వాతే దీనికి సంబంధించి దానికి సంబంధించిన దానికి సంబంధించిన వివరాలు తెలిపే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగానే ఆయన తప్పించుకున్నారు. లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేల ఆగ్రహం మరింతగా పెరిగేది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకే ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాము, ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ఎక్కడి నుంచి తీసుకొస్తాము, పార్టీ ఫండ్గా మీరు ఇంతవరకు మాకు కానీ గ్రామాలకు కానీ పెద్దగా ఇచ్చింది ఏమున్నదని చెప్పేసి నేరుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది అని ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలివిగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దానిపైన మాట్లాడుతున్నట్లు ఆయన తప్పించుకున్నారు. ఇక అంతేకాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రస్తావన కూడా ఇప్పుడు వస్తూ ఉన్నది. ముందుగా ఇప్పుడు ఈ కార్పొరేషన్లో మిగతా మున్సిపాలిటీస్ని అన్నీ కలిపి ఈ జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ను మరింత విస్తరింపజేశారు. దాదాపు 300 సీట్ల వరకు దీన్ని పెంచారు. మరి ఇలాంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఆయనకు బ్యాక్లాషెస్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడాలంటే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా వెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుకుల గురించి అందరికీ తెలిసిందే. ఒక నేత మాట ఇంకో నేత పట్టించుకోరు. ఒక నియోజకవర్గంలో 2-3 సీనియర్ నేతలు ఉంటారు, అక్కడ ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని సీనియర్ నేతలు ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకే తాటి మీదకి వచ్చి ఇక రానున్న రోజులలో ఇటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఎలా ఎదుర్కోవాలనే దానిపైన పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి దీనిపై ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదు కాదు, ఇటు పీసీసీ వర్గానికి తెలియదు కాదు. ఇలాంటి నేపథ్యంలో వారిపైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ దమ్మిడి లేనిది వారు మాత్రం ఎక్కడి నుంచి ఖర్చు పెడతారన్న ఒక పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక వాళ్ళను కూడా కిక్కురు మనలేని పరిస్థితి ఉన్నది. ఇక ఎమ్మెల్యేలు ఇటు పీసీసీ వర్గాన్నే రివర్స్గా తిడుతున్నప్పటికీ వీళ్ళు కుక్కున పేర్లాగా పడున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘటిస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలంటే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని అసలు సాధక బాధకాలు ఏంటి అనేది వారితో చర్చించి ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది వారైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీసీలకు అసలు 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇక అడుగడుగున బీసీలు తమను ప్రశ్నిస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి, వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అక్కడ తలలు దించుకొని అక్కడ సైలెంట్గా కాంగ్రెస్ ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా సైలెంట్గా ఏదో తప్పు చేసిన అపరాధ భావంతో గ్రామాల నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూసాము. కాబట్టి ఇకనైనా
కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఎమ్మెల్యేల సలహాలు, మంత్రుల సలహాలు, ఇతర నేతల సలహాలను కూడా తీసుకొని ముందడుగు వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ ఉంటుంది. లేదే అంటే ఖచ్చితంగా అది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవం చెందే అవకాశం ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి పైన గరంగరంగా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది.